హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనం సింపుల్ గా కొబ్బరి పాలు రైస్ చేసుకుందామండి. అలాగని ఒక కొబ్బరికాయ తీసి సన్నగా కట్ చేసి పెట్టానండి. కొట్టేసి ముక్కలో శుభ్రం కడిగి పెట్టాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టానండి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, 2 ఇలాచి, ఒక 5 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక బిర్యానీ పువ్వు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకుందామండి. పాలకి మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలు తీసుకుందాము. ఇంకోండి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, కొంచెం నీళ్లు పోసుకుందామండి. అవ్వండి నీళ్లు పోసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇంకోండి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో వడపోసుకుందామండి. ఇంకోండి వడపోసేసుకున్నాం కదా, స్పూన్ ఇచ్చి కొంచెం ఇలా అంటే ఇందులో ఉన్న పాలన్నీ దిగేస్తాయి. మళ్ళీ మనము ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇంకోండి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె పోస్తున్నానండి. ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలండి. నెయ్యి అది ఏం వేయలేదు, ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి వేయలేదు. ఇంకోండి 4 స్పూన్లు నూనె పోసాను కదా, ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు వేసుకోవాలండి. ఇంకోండి ఒక 1/2 చెంచా సాజీరా వేస్తున్నానండి. అలాగే 3 బిర్యానీ ఆకులు తీసుకున్నాం కదండి, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. వేసేసి కొంచెం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు వేసేసాను. కొంచెం ఇలా కలుపుకుందామండి. ఇందులో సింపుల్గా అయిపోతుందండి, ఏమి టమాటా కూడా ఏమి వేసుకోము ఈ కొబ్బరిపాలు రైస్లోకి. ఇంకోండి పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇంకోండి వేసేసి 1 నిమిషం పాటు ఇలా అంటే ఏగిపోతాయండి. ఇంకోండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, ఇప్పుడు మనం 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా మనము పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం పేస్ట్ పచ్చివాసన వస్తే మాత్రం కొబ్బరిపాలు రైస్ బాగోదండి. 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంకోండి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది కదా, నేను ఈ గ్లాసుని 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఇంకోండి కడిగేసి శుభ్రంగా పెట్టాను. ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకుందామండి మనం ఇందులో. ఇంకోండి వేసేసుకున్నాం కదా, కొంచెం మనం ఇలా కలిపేసుకుందామండి. ఇంకోండి మసాలాలు మొత్తం కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలు పోసేద్దాం. ఇదిగోండి ఒక కొబ్బరికాయ పాలండి ఇవి. ఇంకోండి నీళ్ళు వేస్తున్నాను. ఈ కొబ్బరి పాలు వేసేస్తున్నాను, సారీ నీళ్ళు అన్నాను. ఇంకోండి 2 వేసాను. 4 గ్లాసులు వేసేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం రైసు, దాంతో మనం 4 గ్లాసులు వేసేసుకోవాలి. ఇంకోండి నాకు 3.5 గ్లాస్ అయింది. దీనికి కొంచెం నేను నీళ్ళు వేస్తానండి ఎల్లికి. ఇంకోండి నీళ్ళు వేసాను. వేసేసి కలిపేసుకుందామండి. ఇంకా నేను సాల్ట్ వేయలేదండి, వేస్తాను. ఇవ్వండి, ఎందుకంటే ఎమ్మటే మనం కొబ్బరి పాలు పోసిన వెంటనే ఉప్పు తగిలిందంటే ఇరిగిపోద్దండి. 1 నిమిషం పాటు ఇలా బియ్యాన్ని కలుపుకొని అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. సింపుల్ రెసిపీ అండి ఇది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకోండి మనం కొబ్బరి పాలు వేసుకొని 1 నిమిషం అయింది కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు వేసేసుకున్నాం కదా, కలుపుకుందాం. కలుపుకొని 3 విజిల్ పెట్టేసుకుందామండి. విజిలే పెట్టాలి, కుక్కర్లో చేసుకున్నాం కదా, విజిల్ పెట్టేస్తాను నేను. 3 విజిల్ అయితే సరిపోతుంది. ఇంకోండి 3 విజిల్ పెట్టుకోవాలన్నాను కదా, చూడండి విజిల్ పోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్ రెసిపీ అండి కొబ్బరిపాలు రైస్. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. రైస్ కూడా ఎక్కడ ఉండలు అయితే కట్టలేదు, చూడండి మెత్తగా కూడా అవ్వలేదు, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా చేసుకుంటే మాత్రం సింపుల్గా అయిపోతుందండి. ఒక కొబ్బరికాయ పాలతో చేసేసానండి. ఇలాగా
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. సింపుల్గా అండి, ఏం అవసరమే లేదు ఇందులో. కావాలన్న వాళ్ళు కొంచెం టమాటా గ్రేవీ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. మేమైతే ఏం చేసుకోలేదండి, ఇలాగే తినేస్తాం మేము. ఇలాగే మాకు ఇష్టం బాగా, అందుకని నేనేం చేయలేదు. ఒకసారి అయితే మాత్రం ట్రై చేసేయండి.